Very good morning, everyone. Welcome to pre-market analysis. This is Upendra from Bonfire Trader team. యాక్చువల్‌గా చాలామంది ఫ్రైడే పొజిషన్స్ కొంతమంది క్యారీ ఫార్వర్డ్ చేసే ఉంటారు. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అనంటే ఆహ్, క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు మేజర్‌గా ఏంటి అనంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వల్ల బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫ్రైడే కరెక్షన్ వచ్చింది కదా! సో, మేబీ ఈరోజు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని పాజిటివ్ సైడ్ రికవరీ అయితే మార్కెట్‌లో ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేకపోతే వీక్లీ అనాలిసిస్‌లో మనం మాట్లాడుకునేటట్టు ఎమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. వన్స్ ఈ ఎమ్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ అవుతుందా? బ్రేక్ డౌన్ అవుతుందా? లేకపోతే ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యి అది డబ్ల్యూ ప్యాటర్న్‌గా మారతదా? సో, అంటే బుల్లిష్ షేడ్ సిగ్నల్ వైపు ఎళ్తదా? సో, లాట్ ఆఫ్ పీపుల్‌కి క్వెషన్స్ అయితే మాత్రం మైండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. సో, దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడదాం. ద ఫస్ట్ వన్ మీకు తెలుసు మన ఇండియన్ మార్కెట్స్‌ని అనాలిసిస్ చేసే ముందు గ్లోబల్ మార్కెట్స్‌లో ఓవర్‌నైట్ ఏం జరిగిందనేది మనం చెక్ చేస్తూ ఉంటాం కదా! అట్లానే మనం చెక్ చేసుకుంటే డౌ జోన్స్ ప్రకారంగా చూసుకుంటే మీరిక్కడ క్లియర్‌గా చూడండి. డౌ 67 పాయింట్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ 163 పాయింట్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ మోస్ట్‌లీ 5 ట్రేడింగ్ సెషన్స్‌లో ఐ థింక్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నాస్డాక్ పాజిటివ్‌లోనే క్లోజ్ అయింది. కంటిన్యూస్‌గా ఐటీ కంపెనీస్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ మీద పాజిటివ్ టాక్స్ ఏమైనా ఉంటాయేమో అన్న ఎక్స్‌పెక్టేషన్. సెకండ్ వన్ క్వార్టర్లీ రిజల్ట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా! మేబీ రిజల్ట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పాజిటివ్ సైడ్ ఉండడం వల్ల కంప్లీట్‌గా ఐటీ స్టాక్స్ మీద అయితే మాత్రం అది పాజిటివ్ మొమెంటమ్ కనపడుతుంది. డౌ జోన్స్ పెద్దగా మూవ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అనంటే ఎకనామిక్ డేటాస్ ఏవి కూడానా బ్యాంకింగ్ స్టాక్స్‌ని, ఎనర్జీ స్టాక్స్‌ని బూస్ట్ అవుట్ చేసే విధంగా అయితే మాత్రం లేవు. ఈవెన్ ఫ్రైడే వాళ్ళ యొక్క జాబ్స్ రిపోర్ట్ డేటా కూడా రిలీజ్ అయింది. జాబ్స్ రిపోర్ట్ డేటా ప్రకారంగా 218K మార్కెట్‌లో ఉన్న నంబర్ ఎక్స్‌పెక్టేషన్ 160K-190K వచ్చిన నంబర్ 206K. బేసిక్‌గా ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే జాబ్స్ రిపోర్ట్ డేటా అనేది రిలీజ్ అవుతది. జాబ్స్ పరంగా చూసుకుంటే 218K ప్రీవియస్ టైమ్‌ది. ఈసారి మినిమమ్ 160-190K వస్తదని ఎక్స్‌పెక్టేషన్ అయితే మాత్రం ఉంది. కానీ 206K వచ్చింది. ఎక్స్‌పెక్టేషన్ కన్నా ఎక్కువగానే వచ్చింది. కానీ ప్రీవియస్ మంత్ కన్నా తక్కువొచ్చింది. సో, దానివల్ల మార్కెట్స్ హెవీగా కరెక్షన్ అవ్వకపోయినా సరే, పాజిటివ్ సైడ్ అయితే రియాక్ట్ అవ్వకుండా జస్ట్ నార్మల్‌గా రియాక్ట్ అయింది. ఈవెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా 4.1కి వెళ్ళింది. లాస్ట్ టైమ్‌ది 4%. సో, ఇలాంటివి కొన్ని ఫియర్ ఉన్న డేటా పాయింట్స్. మరి నెగెటివ్‌గా రావట్లేదు. కానీ న్యూట్రల్‌గా వస్తున్నాయి. న్యూట్రల్‌గా రావడం వల్ల మార్కెట్స్‌లో అంత ఎక్కువ పాజిటివ్ సైడ్ మొమెంటమ్ అయితే కనిపియలేదు. అందుకే డవ్ ఫ్లాట్‌లో క్లోజ్ అయ్యి నాస్డాక్ అయితే మాత్రం 163 పాయింట్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. మరి ఇండెక్సెస్ ఫ్యూచర్స్‌లో ఏం జరుగుతుందనేది మనం చెక్ చేసుకుంటే, డవ్ ఫ్యూచర్స్ -71 పాయింట్స్ నెగెటివ్ సైడ్ ట్రేడ్ అవుతుంటే, నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే మాత్రం 28 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే ఫ్యూచర్స్‌లో డవ్ అయితే మాత్రం కొంత నెగెటివ్ సైడ్ టర్న్ అవుతుంది. ఇండెక్స్‌లో అయితే మాత్రం లిటిల్ బిట్ నెగెటివ్ అయితే మాత్రం ఉంది. సారీ నాస్డాక్ ఫ్యూచర్స్‌లో అయితే మాత్రం. సో, ఓవరాల్‌గా యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం ఎక్సెప్ట్ ఐటీ స్టాక్స్ రెస్ట్ అన్నీ కూడాను మ్యూట్‌గానే ట్రేడ్ అయినాయి. అలానే యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్‌లో క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఎక్సెప్ట్ నిక్కీ 225 అంటే జపాన్ మార్కెట్. జపాన్ మార్కెట్ తప్ప రెస్ట్ ఆఫ్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. చైనా మార్కెట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవ్వడం అనేది కేవలం మన మెటల్ కంపెనీస్ మీదే ఇంపాక్ట్ అయితే మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ నౌ నిఫ్టీ 50 ఫ్యూచర్స్ దగ్గర నుంచి గిఫ్ట్ నిఫ్టీ కంపేర్ చేసుకొని మనం చూస్తే నిఫ్టీ 50 ఫ్యూచర్స్ 24,386 ఉంటే గిఫ్ట్ నిఫ్టీ చూడండి 24,392 అంటే ఫ్లాట్. పాజిటివ్ సైడ్ కూడా 30-40 పాయింట్స్ పాజిటివ్ సైడ్ చూపించట్లేదు. 30-40 పాయింట్స్ నెగెటివ్ సైడ్ చూపించట్లేదు. ఆల్మోస్ట్ మార్కెట్‌లో అయితే మాత్రం ఫ్లాట్‌లో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. కరెంట్‌లీ మార్కెట్ ఫ్లాట్‌లో ఏదైతే ఓపెన్ అవుతుందో అది ఎంతవరకు మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఐడియాస్ కూడా చూద్దాం. ఇండియా ఐడియాస్ తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇండియా ఐడియాస్ ప్రకారంగా యాస్ పర్ ఇండియా ఐడియాస్ ప్రకారంగా మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ -7% నెగెటివ్ సైడ్ కరెక్షన్ అయింది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిన్న మనకి ఎంత క్లోజ్ అయిందంటే ఫ్రైడే 4.58%. ఇక్కడ ఫ్యూచర్స్ ఎంత నెగెటివ్‌గా క్లోజ్ అయింది? -7% హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడిఆర్స్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడిఆర్ -7% అంటే ఆల్మోస్ట్ 2% నెగెటివ్ సైడ్ అయితే మాత్రం మనకి గ్యాప్ డౌన్ అయితే మాత్రం కనపడుతుంది. అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పటికి కూడానా నెగెటివ్ సైడ్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం కనిపిస్తున్నట్టు మనకి చూపెడుతుంది. ఓకే. సో, రైట్ నౌ
కరెంట్ చూసుకుంటే రైట్ నౌ మార్కెట్స్ ఇండెక్స్ అనాలిసిస్ ప్రకారంగా మనం చెక్ చేసుకుంటే ఓకే. సో, ఇండెక్స్ అనాలిసిస్ నార్మల్‌గా మనకిప్పుడు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతదా? లేకపోతే ఫాల్ కంటిన్యూ అవుతదా? ఈ ఫియర్ అయితే మనకుండొచ్చు. రెస్ట్ ఆఫ్ వెయిటెడ్ స్టాక్స్‌లో చూడండి ఐసీఐసీఐ బ్యాంక్ అయితే మాత్రం 1.32% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. 0.31% ఇన్ఫోసిస్ నెగెటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే విప్రో ఫ్లాట్‌లో క్లోజ్ అయింది. ఓవరాల్‌గా ఇండియా ఏడీఆర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వీక్ పెర్ఫార్మన్స్ కంటిన్యూ అవుతున్నట్టయితే మాత్రం ఏడీఆర్ ప్రకారంగా కనపడుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ పాజిటివ్ సైడ్, ఐటీ కంపెనీస్ కూడా పాజిటివ్ సైడే చూపెడుతున్నాయి. మరి ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా ఏం చూపెడుతుంది? ఎఫ్ఐఎస్ చూడండి 1241 అంటే 1241 క్రోర్స్ అయితే మాత్రం ఎఫ్ఐఎస్ బై చేసినట్టు కనపడుతుంది. డిఐఎస్ అయితే మాత్రం 1651 క్రోర్స్ సెల్ చేశారు. సో, మార్కెట్స్ అయితే మాత్రం డిఐఎస్ మేబీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారేమో అనేది నా ఒపీనియన్. మరి ఇక్కడ రైట్ నౌ ఎఫ్ఐఐ, ప్రో, క్లయింట్, డిఐ వీళ్ళ ప్రకారంగా ఎవరు ఎటు సైడ్ ఎక్కువగా పొజిషన్స్ బిల్డ్ చేశారనేది చూస్తే మోస్ట్ ఆఫ్ ద డేటా అంతా కూడా బీరిష్ విత్ ఇండెసిసివ్ ఉంది. ఇక్కడ చూడండి ఎఫ్ఐఎస్ ఇండెసిసివ్ వోలటైల్, ప్రో మైల్డ్ బీరిష్ ఆన్ ఫ్యూచర్స్. ఇండెక్స్‌లో అయితే మాత్రం ఇండెక్స్ ఆప్షన్స్‌లో పుట్ సైడ్ బీరిష్, కాల్ సైడ్ బుల్లిష్ సైడ్ అయితే మాత్రం ఉన్నారు. సో, మీడియం బుల్లిష్. ఓకే. ఇప్పుడు రైట్ నౌ క్లయింట్స్ పరంగా, రిటైలర్స్ పరంగా చూసుకుంటే ఆప్షన్స్‌లో న్యూట్రల్‌గా ఉన్నారు. ఇండెక్స్‌లో అయితే ఇండెసిసివ్‌గా ఉన్నారు. డిఐఎస్ పరంగా మీడియం బీరిష్ ఉన్నారు. ఇండెసిసివ్ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇండెసిసివ్ గాని ఎక్కువగా ఉంటే మార్కెట్స్ వాలటైల్‌గా ట్రేడ్ అవుతాయి. సో, నేను మీకు దీని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? ఈ డేటాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది రీసెంట్‌గా సాటర్‌డే నేను కంప్లీట్‌గా మీ డిమాండ్ పరంగానే నేను వీడియోని రికార్డ్ చేసి కూడా పెట్టాను. ఎవరైనా గాని చూడకపోతే మాత్రం ఎండ్ కార్డ్‌లో పెడతాను ఒకసారి చూడండి. 200% ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతది. ఇది నా ఒపీనియన్. సో, యాస్ పర్ ఎఫ్ఐ డేటా అయితే మాత్రం మార్కెట్ వాలటైల్‌గా ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. బీరిష్ సైడ్ అయితే మాత్రం చూపెడుతుంది. వాలటైల్ విత్ బీరిష్. మరి చూద్దాం వాలటైల్ విత్ బీరిష్ వస్తదా? లేకపోతే వాలటైల్ విత్ బుల్లిష్ వెళ్తదా అనేది. బట్ నా ఒపీనియన్ అయితే వాలటైల్ విత్ బీరిష్ అని ఎఫ్ఐడిఐ డేటా బట్టి అయితే మాత్రం తెలుస్తుంది. ఇది అనదర్ సైడ్ అప్డేట్ అయితే మాత్రం. ఓకే. నౌ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. ఎం ప్యాటర్న్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ దిస్ ఎం ప్యాటర్న్ డెఫినిట్‌గా ఫాల్ చూడొచ్చు. 52,000 లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం డెఫినిట్‌గా మనం ఫాల్ చూసే ఛాన్స్ అయితే మాత్రం చాలా హై ఉంటది. ఇది పొజిషనల్‌గా కూడా బీరిష్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసే లెవెల్. మరి ఇంట్రాడే పరంగా అలా లేదు. ఇంట్రాడే పరంగా ఎలా ఉందనేది ఒకసారి నేను మీకు చెప్తాను. యాస్ పర్ ఇంట్రాడే ఐ యామ్ మార్కింగ్ 15 కెన్ సీ 52,350 యాజ్ అన్ సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం ఇది నేను మార్క్ చేయాలనుకుంటున్నా. కరెంట్‌లీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 52,737. మార్కెట్ గాని ఇన్ బిట్వీన్‌లో గాని ఓపెన్ అయితే సో, దిస్ ఈస్ ద రేంజ్. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ 52,500, 800 ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 లెవెల్ గాని బ్రేక్ అయితే 350 వరకు చూస్తాం. 350 కూడా బ్రేక్ అయితే మాత్రం 52,000 వరకు కరెక్షన్ చూస్తాం. 52,000 గాని బ్రేక్ అయితే పొజిషనల్‌గా బయింగ్ నిఫ్టీలో బేరిష్ మొమెంటమ్ స్టార్ట్ అయినట్టే. ఒకవేళ గాని బ్యాంక్ నిఫ్టీలో 52,633 నుంచి ఇక్కడ చూడండి ఆల్రెడీ రేంజ్ బౌండ్ 52,737 లెవెల్ గాని బ్రేక్ అయిందనుకోండి. గ్యాప్ ఈజీగా రికవరీ అయిపోతది. 53,100, 200 ఆడ్ లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ కనపడతది. అయితే ఈరోజు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గాని నెగెటివ్‌గా ఉంటే మాత్రం మోస్ట్‌లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం వోలటాలిటీ కనబడతది తప్ప బుల్లిష్ సైడ్ మూవ్ కనబడదు. బికాస్ హైయెస్ట్ వెయిటేజ్ అనేది అదే కాబట్టి మోస్ట్‌లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం వోలటాలిటీ విత్ బేరిష్ మొమెంటమే కనపడతది. లేదా హ్యూజ్ వోలటాలిటీ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కనిపించే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. మరి నిఫ్టీ 50 పరంగా చూసుకుంటే నిఫ్టీ 50కి ఐటీ స్టాక్స్ పాజిటివ్ సైడ్ ఉన్నట్టు కనబడుతుంది కదా! అలానే లాస్ట్ 15 మినిట్స్‌లో బుల్ మొమెంటమ్ రావడానికి రిలయన్స్ బికాస్ జియో ఐపీఓగా వస్తుందని. దానికి రిలయన్స్ ఇంకా రియాక్ట్ కాలేదు గుర్తుపెట్టుకోండి. రిలయన్స్ ఇంకా రియాక్ట్ కాలేదు. లాస్ట్ 15 మినిట్సే రియాక్ట్ అయింది. మేబీ ఈరోజు మొత్తం రియాక్ట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిలయన్స్ ఐటీ స్టాక్స్ గాని కంటిన్యూ‌గా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే నిఫ్టీ 50 మేబీ మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ చేయొచ్చు. అంటే ఫ్లాట్‌లో ఓపెన్ అయ్యి 24,400కి టచ్ అవ్వచ్చు. అక్కడికి టచ్ అయిన తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ గాని సపోర్ట్ చేయకపోతే మాత్రం 24,400 నుంచి ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్ 24,181 వరకు చూడొచ్చు. ఒకవేళ గాని 24,400 గాని బ్రేక్ అయిందనుకోండి, ఫర్దర్‌గా అప్‌సైడ్ మొమెంటమ్ అయితే కనపడతది. అది బ్రేక్ అవ్వలేదనుకోండి, 24,400 దగ్గర టచ్ అయిన తర్వాత షార్ప్ రివర్సల్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం నిఫ్టీ 50లో కనపడతది. ఒకవేళ రివర్సల్ కనిపించినా ఈ క్యాండిల్ సైజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతది. ఎప్పుడైనా లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ ఒక బిగ్ షార్ప్ క్యాండిల్ గాని కనపడితే మాత్రం
మోస్ట్‌లీ ఆ క్యాండిల్ హై ఎండ్‌లో మార్క్ చేసుకోండి. ఆ హై ఎండ్‌లో ఇన్ బిట్వీనే మోస్ట్‌లీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హై బ్రేక్ అయితే బుల్లిష్, లో బ్రేక్ అయితే బీరిష్ షేడ్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా కనపడతాయి. ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి అయితే మాత్రం. మరి ఫిన్ నిఫ్టీ సైడు, ఫిన్ నిఫ్టీ కూడానా ఎందుకు అండర్ పెర్ఫార్మన్స్ చేసిందనంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పెద్దగా మొమెంటం రాకపోవడం వల్ల ఫిన్ నిఫ్టీ కూడా కొద్దిగా అండర్ పెర్ఫార్మన్స్ చేసింది. ఫిన్ నిఫ్టీకి కనిపించిన రేంజ్ బౌండ్ మొమెంటం ఇదే. ఒకవేళ గాని ఫిన్ నిఫ్టీ 23,527 ఇది. 23,676 ఇది. సో, ఎనీథింగ్ ఒకవేళ గాని మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 527 ఔట్ లెవెల్స్ గాని బ్రేక్ అయినాయనుకోండి. మేబీ ఫిన్ నిఫ్టీలో 400, 384 లెవెల్ వరకు కరెక్షన్ చూడొచ్చు. ఒకవేళ గాని 676 ఔట్ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి. గ్యాప్ ఏదైతే ఉందో ఈజీగా గ్యాప్‌ని మనకి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 23,880 ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ 23,676 మోస్ట్‌లీ వి క్యాన్ ఎక్స్‌పెక్ట్ ఎ మూవ్ అప్ టు 23,880 ఒకవేళ గాని లోవర్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి 527, 384 ఈ 2 లెవెల్స్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ మార్కెట్ ఈరోజు రేంజ్ బౌండ్‌లోనే కనపడతది. ఆల్రెడీ మనకి ఎఫ్ఐడిఏ డేటా అయితే మాత్రం వోలటైల్ విత్ రేంజ్ బౌండే చూపిస్తుంది. మరి సెన్సెక్స్ సైడ్ నుంచో సెన్సెక్స్ సేమ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ 50 అనాలిసిస్ ఎలానో సేమ్ సెన్సెక్స్ యొక్క అనాలిసిస్ కూడా అదే. సో, నిఫ్టీ 50కి సెన్సెక్స్‌కి 79,500 సపోర్ట్ లెవెల్, 80,400 రెసిస్టెన్స్ లెవెల్ సెన్సెక్స్‌కైతే మాత్రం. సో, మైనర్ రెసిస్టెన్స్ అయితే మాత్రం 152 ఈ 2 లెవెల్స్ ఎనీ సైడ్ బ్రేకౌట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే డైరెక్షనల్ మొమెంటం రావచ్చు. లేకపోతే ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లోనే సెన్సెక్స్ అయితే మాత్రం రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మిడ్ క్యాప్ నిఫ్టీని కూడా యాడ్ చేయమంటున్నారు. మిడ్ క్యాప్ నిఫ్టీలో రీసెంట్ డేస్‌లో హ్యూజ్ వోలటాలిటీ అయిన తర్వాత స్ట్రాంగ్ బ్రేకౌట్ మొమెంటం మనకు కనిపించింది. మిడ్ క్యాప్ నిఫ్టీలో మీరిక్కడ క్లియర్‌గా చూడండి. ఇప్పుడు రైట్ నౌ వన్స్ ఆ బ్రేకౌట్ వచ్చిన తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే మాత్రం స్లోగా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇస్తుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతదా? కరెంట్‌లీ ఇదైతే ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది. ఎనీథింగ్ 12,525 ఆడ్ లెవెల్స్ గాని బ్రేక్ అయితే ఫర్దర్‌గా అప్‌సైడ్ మొమెంటం చూస్తాం. ఆడ్ లెవెల్ బ్రేక్ అవ్వలేదనుకోండి, లోవర్ సైడ్ గాని వస్తే 12,500 బిలో గాని ఉంటే మాత్రం ఫస్ట్ ఫాల్ 425, 400 ఆడ్ లెవెల్స్ చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 300 వరకు కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్‌లీ అంతవరకు రాదనుకుంటున్నా. 12,500 బిలో సస్టైన్ అయితే 425, 400 వరకు చూడొచ్చు. 12,500 గాని అబోవ్ గాని సస్టైన్ అయితే మోస్ట్‌లీ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం నిఫ్టీ మిడ్ క్యాప్‌కి అయితే మాత్రం ఉండే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ నుంచి అప్డేట్. ఈరోజు మనం ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ కొన్నున్నాయి. అలానే దానికన్నా ముందు ఫ్రైడే లాంగ్ బిల్డప్ సైడ్ ఎక్కువగా బిల్డ్ అయినవైతే మాత్రం స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. లాంగ్ బిల్డప్ సైడ్ బిల్డ్ అయినాయంటే నెక్స్ట్ డే పాజిటివ్ సైడ్ మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేసే కంపెనీస్ ఇవి. నెక్స్ట్ డే నెగెటివ్స్ ఫ్రైడే ప్రాఫిట్ బుక్ చేసుకున్న కంపెనీస్‌లో ఇవుంటే షార్ట్ బిల్డప్ అంటే ఎక్కువగా సెల్ ఆఫ్ చేసినవి. అంటే ఇంకా పడతాయి అని చెప్పేసి ఎక్కువగా సెల్ ఆఫ్ కంటిన్యూ చేసినవైతే మాత్రం కంపెనీస్ ఇవి. అందులో సెకండ్ పొజిషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే మాత్రం ఉంది. షార్ట్ కవరింగ్ అంటే ఇలా షార్ట్ బిల్డప్ చేసే కంపెనీస్‌లో ఇంక ఇక్కడితో చాలు ఫాల్ అయిపోయింది. ఇంక ఎగ్జిట్ అయిపోదాం ఈ సెల్లింగ్ నుంచి అని వచ్చిన కంపెనీస్ అయితే ఇవి. సెల్లింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన కంపెనీస్ పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ కంపెనీస్. న్యూస్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే ఈరోజు టాటా మోటార్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క జేఎల్ఎస్ సేల్స్ 9% వచ్చినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. హోల్‌సేల్ సేల్స్ 5% పెరిగింది. విచ్ ఈస్ ఎన్ పాజిటివ్. మ్యారికో వాళ్ళది డబుల్ డిజిట్ గ్రోత్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. రెవెన్యూస్ కూడా గ్రో అయినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా గ్రో అయింది. ఇది మ్యారికోకి పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్ కూడా పాజిటివ్ సైడ్ తీసుకోవచ్చు. బికాజ్ కంపెనీ యొక్క అడ్వాన్సెస్, డిపాజిట్స్ 2 కూడాన మోర్ థాన్ 15% పెరిగినాయి. కాసా రేషియో కూడాన న్యూట్రల్‌గానే వచ్చింది. మేబీ పాజిటివ్‌గా తీసుకోవచ్చు. టైటాన్ ఇండస్ట్రీస్ యొక్క లోకల్ బిజినెస్ ఆల్మోస్ట్ 9% పెరిగింది. వాచెస్ అండ్ వేరబుల్స్‌లో 15% పెరిగితే, ఐ కేర్ బిజినెస్‌లో 3% పెరిగింది. కార్ట్‌లైన్ బిజినెస్‌లో 18% పెరిగితే, ఎమర్జింగ్ బిజినెస్ 4% పెరిగింది. టీసీఎల్ బిజినెస్ కూడా 9% పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 25 క్వార్టర్లీ 1కి అయితే మాత్రం. యాస్ పర్ దీస్ పాయింట్స్ అన్ని సెగ్మెంట్స్ యొక్క బిజినెస్‌లో కూడా గ్రోత్ కనిపియడం వల్ల టైటాన్ ఇండస్ట్రీస్ పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో పాయింట్ చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఎవ్రీ ట్యూస్‌డే ఫ్రీ లైవ్ సెషన్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం కదా! ఆ లైవ్ సెషన్ యొక్క టెలిగ్రామ్ లింక్, జూమ్ లింక్ పోస్ట్ చేస్తాం. జూమ్ లింక్ ఎందులో పోస్ట్ చేస్తామంటే టెలిగ్రామ్‌లో. మా టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో పెడతాను.
జాయిన్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. అలానే అదాని విల్మర్, టాటా స్టీల్ యొక్క మంత్లీ నంబర్స్ కూడా పాజిటివ్‌గానే వచ్చినాయి. ఈవెన్ ఇండియన్ బ్యాంక్ యొక్క నంబర్స్ కూడా పాజిటివ్‌గానే వచ్చినాయి. ఎస్‌బీఐ కార్డ్స్ యొక్క డిప్యూటీ సీఈఓ ఎస్‌బీఐకైతే మాత్రం ట్రాన్స్‌ఫర్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. పవర్ గ్రిడ్ ఆల్మోస్ట్ 16,000 క్రోర్స్ బారోయింగ్ ఫండ్స్ ద్వారా అయితే మాత్రం రైజ్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. డాబర్ ఇండియా యొక్క బిజినెస్ డిమాండ్ కూడా రూరల్ ఏరియాస్‌లో బాగా పెరిగిందని, కంపెనీ యొక్క నంబర్స్ కూడా చాలా హై సింగిల్ డిజిట్‌లో అయితే మాత్రం రిజిస్టర్ అయినాయని, కంపెనీ యొక్క క్యూ1 రిజల్ట్స్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయని అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క నంబర్స్ కూడా కంప్లీట్‌గా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం వచ్చినాయి. ఇవి మేజర్‌గా స్టాక్స్ సైడ్ నుంచి అయితే మాత్రం అప్డేట్. ఇంపార్టెంట్ స్టాక్స్ అప్డేట్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను మీకు అనౌన్స్ చేసిన. సో, చెప్పిన. అవి మీకు హెల్ప్ అవుతాయేమో అనేది నా ఒపీనియన్. వీడియో నచ్చింది, కంటెంట్ హెల్ప్ అయిందనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేసినట్టు హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎక్కడైనా వీడియో ఫాస్ట్ అయిందని అనుకుంటే -0.575లో పెట్టి మీరు చూస్తారనేది అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.